కర్నూలు జిల్లా ఆదంలో పాలు కేంద్రాల్లో తనిఖీలు. సోమవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఆహార భద్రతా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఆహార భద్రతా అధికారి రాజగోపాలరావు నేతృత్వంలో ఆదంలో పలు పాలు డైరీలపై తనిఖీలు నిర్వహించారు. నాగరాజ్ మిల్క్ పార్లర్, తిరుమల డైరీ, పల్లె పాలు విక్రయాల కేంద్రాల్లో శాంపుల్ సేకరించి ల్యాబ్కు పంపించారు. కల్తీ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు, ఆదోని డివిజనల్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు ఈసా బాషా మాట్లాడుతూ వినియోగదారులు పాలు కొనేటప్పుడు ప్యాకింగ్ తేదీ, నాణ్యత, ముద్రాలు గమనించాలని సూచించారు. మా ఛానల్లో మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి కిట్టా టీవీ. మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి. 5 రోజులుగా మా డైరెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి, అట్లా కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాలు అనుసరించి, అలాగే మా ఏఎఫ్సి పూర్వ నాయకుల తాలూకు ఆధ్వర్యంలో ఈ కర్నూలులో ఈ మిల్క్ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర మిల్క్ శాంపుల్ తీయడం జరిగింది. అలాగే పెట్టి వెండర్స్ దగ్గర మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అన్ని రకాల కంపెనీస్ కూడా మిల్క్ శాంపుల్ తీసి టెస్టింగ్ నిమిత్తము వెరిటిక్స్ బ్యూరోకి మనం పంపించడం జరిగింది చెన్నై. టెస్ట్ అనంతరము దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. ముందుగా మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్ ఉందా లేదా అనేది ఈ లాక్టోమీటర్ తోటి మనం టెస్ట్ చేస్తాం. లాక్టోమీటర్తో టెస్ట్ చేసినప్పుడు మిల్క్ తాలూకు ఫ్యాట్ కంటెంట్స్ 32 ఉండాలి. ఇందులో 30 ఉంది. ఇక్కడ ఈ లూజ్ మిల్క్లో 32 ఉంది, 32 ఉండాలి. అలాగే మిల్క్లో స్టార్చ్ కలిపిందో లేదా అనేది మనకి ఐరన్తో టెస్ట్ చేస్తారు. ఐరన్తో టెస్ట్ చేసినప్పుడు అది నీలభంగా మారితే ఆ మిల్క్లో స్టార్చ్ కలిసినట్టు. అలాగే మిల్క్లో యూరియా కలిసిందా లేదా అనేది కూడా మనం మన సోయాబీన్ పౌడర్ ఉపయోగించి లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసినప్పుడు నీలభంగా మారితే అందులో యూరియా ఉన్నట్టు మనం గమనించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో ప్రతి ఒక్కరు, ప్రతి గృహిణి కూడా ఈ లాక్టోమీటర్తో టెస్ట్ చేసి ఫ్యాట్ కంటెంట్స్ తెలుసుకోవచ్చు. అలాగే మిల్క్లో ఈ స్టార్చ్ కలిపింది లేదో టెస్ట్ చేసుకోవచ్చు ఐరన్ ఉపయోగించాయి. అలాగే మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది లెడ్ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఈ మిల్క్ని ఇంకా మైక్రోబయాలజీ టెస్టింగ్ నిమిత్తము మనము వెట్రియల్ ల్యాబ్కి పంపిస్తాము. బ్యూరో వెట్రియస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై వారికి పంపిస్తాము. రిపోర్టు 15 రోజుల్లోగా వస్తుంది. రిపోర్ట్ అనంతరము సంబంధిత మిల్క్ వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. కర్నూలులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా మనం శాంపుల్ తీయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. అదేవిధంగా పెట్టి వెండర్స్ దగ్గర, మిల్క్ సెంటర్ దగ్గర, మిల్క్ ట్రాన్స్ఫర్ పాయింట్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశము ప్రజలకు, పిల్లలకు మంచి పాలు అందించడంలో, శ్రేష్టమైన పాలు అందించడంలో, ఆరోగ్యకరమైన పాలు అందించడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. పబ్లిక్ నుంచి ఏది కంప్లైంట్ వచ్చినా ఎఫ్ఎస్ఎస్ఐ సైట్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా నేచురల్గా మాది అక్కడ సి క్యాంప్లో, కర్నూలు సి క్యాంప్లో మా ఆఫీస్ ఉంది. మా ఆఫీసులో మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నేరుగా కంప్లైంట్ చేస్తే సంబంధిత వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఆదోని కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారైన ఈసా బాషా గారు కూడా వారు ఎంతో సహకారం అందించారు. ఈ వెండర్స్ తాలూకు పాలు ఎటువంటి పాలు అమ్ముతున్నారు లేదనేది వాళ్ళు ప్రత్యక్షంగా మమ్మల్ని పిలిచి ఈ శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్ తీసినప్పుడు ఆ టెస్టింగ్ నిమిత్తం రిపోర్టు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మిల్క్ అనేది చాలా ఎసెన్షియల్. మార్నింగ్ లేచిందని ఈవినింగ్ వరకు మిల్క్ శ్రేష్టమైన పాలు అందించడంలో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ముందు ఉంటుందని చెప్పేసి ఎటువంటి అడల్టేషన్ మిల్క్ అమ్మినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే రిజల్ట్ వచ్చాక సర్టిఫికేట్ ఇస్తాం. అంటే మిల్క్ ఫుడ్ ల్యాబ్కి, ఫుడ్ అనలిస్ట్ ల్యాబ్కి పంపిస్తాము. వెరిటేస్ బ్యూరో వెరిటేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెన్నై వారికి మాకు
డిపార్ట్మెంట్ అక్కడ పంపించమని ఆదేశాలు ఉన్నాయి. అక్కడ పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ మనకు 15 రోజుల్లో వస్తుంది. రిపోర్ట్ వచ్చినంత ఆ రిపోర్ట్ సదరు వెండర్కి ఇచ్చి అందులో ఏదైనా అడల్ట్రేషన్ అయితే సదరు వెండర్ మీద చర్యలు తీసుకుంటాము. జెన్యూన్గా మంచి పాలు సప్లై చేస్తే మాత్రం వాళ్ళకి సర్టిఫై చేస్తాం.